హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 26వ భాగం. కపిల మహర్షి సాంఖ్యతత్వోపదేశం. నిశ్చేష్టురాలై తననే చూస్తున్న తల్లి దేవహూతిని మందహాసముతో చూస్తూ కపిలుడు, తల్లి బాల్య యవ్వన కౌమార దశలు త్యాగము చేసి ఇతర దేహులకు సేవలు చేశాను అన్నావు. ఇక్కడ నీవు అంటే ఎవరు? నీ ఆత్మలేక నీ దేహమా? పుట్టిన నీ శరీరము సేవలు చేసినా చేయకపోయినా బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య దశలు గడిపి ఒక రోజున నశించిపోతుంది. చేసినా చేయకపోయినా నశించిపోయే దేహ స్థితిగతుల గురించి చింత ఎందుకు మరి? నిన్ను పుట్టించిన మరో దేహాన్ని తండ్రి అన్నావు, నీతో గడిపిన మరో దేహాన్ని భర్త అన్నావు, అలాగే నీ ద్వారా జన్మనెత్తిన దేహాలను సంతానం అన్నావు. నిజానికి ఈ శరీరాలను నీవు సృష్టించావా? లేదు కదా. తల్లి తండ్రి అనే దేహాలను ఎవరు సృష్టించారు నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు జన్మింపచేశారో నీకు తెలియదు. నీ ఈ శరీరములో నీకు సంతానమైన పుత్రుడు పుత్రికల దేహాలను నీ గర్భవాసములో ఎవరు సృష్టించారో నీకు తెలియదు. మన దేహాన్నే మనము నిర్మించుకోనప్పుడు మనది కాని ఇతర దేహాలపై ఇంత వ్యామోహం ప్రేమ ఎందుకమ్మా? అమ్మా, ఈ మనస్సులోని వ్యామోహం చింత తొలగేందుకు సాంఖ్యతత్వము ఉపదేశము చేస్తాను. సావధానముగా వినుము, చింతలన్నీ దూరమవుతాయి. తల్లి, నిజానికి మన మనస్సు అనేది ఇటు సంసార బంధాలకు అటు జన్మరాహిత్యమైన మోక్షానికి కారణం అవుతుంది. మానవుల జననం ప్రకృతి పురుషుల సంయోగము చేత జరుగుతుంది. ఇలా జన్మించిన జీవుడు ప్రకృతి మోహ మాయలో పడి కర్మ పాశానికి చిక్కుకొని అంతులేని దుఃఖానికి బందీ అవుతాడు. నేను, నాది, నావాళ్ళు అనే సంసార బంధ నాలలో చిక్కుకొని జనన మరణ చక్రములో పడి తిరుగుతూ అనేక జన్మలు ఎత్తుతాడు, మరణిస్తాడు. నీకు తెలుసా, ఈ జీవుడు జన్మ జన్మకి వేరే వేరే శరీరాలు ధరిస్తాడు. జీవనాంతములో ఆ దేహము శిథిలమై నశించిపోతుంది. ఏ జన్మబంధాలు మరో జన్మ వెంట రావు. ఆ జన్మ శరీరము పతనమవ్వగానే అంతమైపోతాయి. కానీ జీవుడు ఏ జన్మకి ఆ జన్మలో ఈ దేహము నాది, వీరు నావాళ్ళు, ఈ సంపదలు ఆస్తులు నావి, నేను నావాళ్ళు శాశ్వతం అన్న భ్రమలో మునిగి ఉంటాడు. నిజానికి జన్మ శాశ్వతము కాదు, ధరించిన దేహము శాశ్వతము కాదు. దేహము నుండి జీవుడు వెళ్ళినప్పుడు ప్రేమకు సుకుమారంగా సుందరముగా పెంచి పోషించిన దేహమే జీవుని వెంట వెళ్ళదు. మృత్యువు శరీరము నుండి జీవుని ప్రాణము తీసుకొని వెళుతుంటే చూస్తూ ఉండిపోతుంది. దేహమే అనుసరించనప్పుడు ఆ దేహానికి సంబంధించిన నావాళ్ళు అనుకునే వారి దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహ త్యాగముతోనే శరీరముతో ఏర్పడే కర్మ బంధాలు అన్నీ తొలగిపోతాయి. ఈ దేహ బంధాలు శాశ్వతం అనుకొని ప్రేమ మోహం వ్యామోహం పెంచుకున్న వారు ఇహపర శాశ్వత సుఖాలకు దూరమై జన్మరాహిత్యమైన మోక్షము పొందలేక జనన మరణ చక్రములో పడి దుఃఖిస్తుంటారు. ఈ బంధాల నుండి విముక్తి పొందలేరు. చేసిన పాప పుణ్య కర్మల బట్టి అనేక జన్మలు ఎత్తుతారు, మరణిస్తారు. ఈ కాలచక్రము నుండి విముక్తికి ఒకటే మార్గము ఉంది. దేహధారణ చేసిన జీవుడు తామరాకుపై నీటి బొట్టు ఉన్నట్లు దేహ కర్మ బంధాలకు అతీతుడై దేహ ధర్మాన్ని నిర్వర్తించాలి. నిమిత్త మాత్రుడై దైహిక కర్మలను ఈ విధంగా ఆచరించగలిగితే కర్మ బంధాలకు దేహ బంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ఉంటాడు. ఉదాహరణకి అరటి పిలక గురించి చెప్పుకుందాము. అరటి పిలక మొక్క అవుతుంది, పెరిగి చెట్టు అవుతుంది, ఆకులు వస్తాయి. అరటి పువ్వు పుష్పిస్తుంది, కాయ వస్తుంది, కాయ పండుతుంది, ఇతరుల ఆకలి అవసరాలను నిస్వార్థంగా తీరుస్తుంది, చివరికి నశించిపోతుంది. దాని స్థానములో మరొక అరటి మొక్క పుట్టి అదే పద్ధతిని తిరిగి కొనసాగిస్తుంది. ఈ పరిణామ చక్రములో ఏ దశలోనూ అరటి చెట్టుకి తనకంటూ ఏది ఉండదు.
పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడటం, నశించిపోవడం అరటి చెట్టు యొక్క సృష్టి ధర్మం. మానవ జన్మ కూడా ఇంతేనమ్మా. దేహాన్ని ధరించడం, దేహానికి సంబంధించిన పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం, దేహము ధరించినందుకు దేహానికి సంబంధించిన ఇతర దేహులకు చేతనైన సేవలు చేస్తుంది. చివరికి జీవుడు ఆ దేహం వదిలిన తరువాత శిథిలమైన దేహం నశించిపోయి పంచభూతాలలో కలిసిపోతుంది. ఇంతకు మించి దేహానికి నేను, నాది, నా వాళ్ళు అన్న బంధం, సంబంధం ఏ దేహముతోనూ ఉండదు. ఇప్పుడు చెప్పు తల్లి, దేహానికి సంబంధించిన అశాశ్వతమైన బంధాల గురించి శాశ్వతుడైన జీవుడు రోధించటం, బాధపడుటం, దిగులు పడుటం సరైనదేనా? హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.